నమస్తే. నమస్కారం. జూబ్లీస్ కాన్ఫరెన్స్ లో ప్రస్తుతానికి బై ఎలక్షన్స్ వస్తున్నాయి. గత ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లుంది? బై ఎలక్షన్ వస్తుంది, వచ్చినా కూడా భయపడడానికి ప్రజలు ఎవరు కూడా వెనకాడట్లేరు. బై ఎలక్షన్ రావడానికి కారణం జూబ్లీస్ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మాగంటి శాసనసభ్యులుగా ఎన్నో కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి ప్రజలు కూడా ఊహించలేని కార్యక్రమాలను వాళ్ళు చేపట్టారు బీఆర్ఎస్ గత ప్రభుత్వం ద్వారానే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ తరఫున ఇచ్చిన పథకాలను పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వాళ్ళు ఏదైతే హామీలు పబ్లిక్ మధ్యలో చెప్పి గెలవడం జరిగిందో ఆ హామీలను కనీసం ఒక 10% కూడా ఎవరికి కూడా ఇవ్వలేకపోయారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ బీజేపీ అనేది కాకుండా ప్రజలకు ఎవరైనా కూడా మేలు చేసే ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఓటమిలు ఉంటాయి, విజయాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రజలకి ఏదైనా కూడా న్యాయం జరిగేలా ఉండాలి. ప్రభుత్వం గురించి ఆలోచిస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనిషి పుట్టుక నుండి మనిషి చచ్చే వరకు కూడా అతను లబ్ధి పొందాలి. ఏ సామాన్య ప్రజలకైనా కూడా ప్రభుత్వం తరపు నుండి లబ్ధి పొందినటువంటి పథకాలు ఉన్నాయి. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మూమెంట్ లో చెప్పినటువంటి 6 గ్యారంటీలను తీసుకుంటేనే వాళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిరు అనేది ఈ విధంగానే కనపడుతుంది. ఫ్రీ బస్ అంటారు. ఫ్రీ బస్ లో నువ్వు చూస్తూ ఉంటావు, మనం మీడియాలో చూస్తూ ఉన్నాము, ఆడవాళ్ళు ఫ్రీ బస్ వల్ల గవర్నమెంట్ కి లాభాలు కూడా వచ్చినాయని చెప్పారు. మరి గవర్నమెంట్ కి లాభం వచ్చింది అని అంటే ప్రజల వల్ల లాభం వచ్చింది అనేది చూడాలి తప్ప నువ్వు ప్రజలని ఇబ్బంది పెట్టి లాభం పొందడం ఏం లాభం చెప్పు? గవర్నమెంట్ కి లాభం తీసుకొచ్చి ప్రజలకు పెట్టు. నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఫుడ్ బోర్డింగ్ చేసేసి. మహిళలు ఈ రోజు చూస్తుంటుంటే ఒక 40-50 ఏళ్ళ మహిళ కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తుందంటే అర్థం చేసుకో. నువ్వు ఏదో 18 ఏళ్ల వయసులో కాలేజీ పిల్లలు ఫుడ్ బోర్డింగ్ చేసినట్టు రోడ్ల పైన కొట్లాడుకోవడము, ఇళ్లలో ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి మహిళల్ని, అక్కా చెల్లెల్లాగా ఉండేటువంటి కాలనీలో ఉండే ఆడపడుచుల్ని ఆ బస్సులలో కొట్లాడుకోవడానికి తీసుకొచ్చింది ఆ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏంటంటే ప్రజలు నిన్ను మెచ్చుకోవాలి అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. నేను చెప్పాను కదా, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలను నోటిపైన లెక్క పెడితే లెక్కలేనన్ని పథకాలు ఉన్నాయి. మనిషి పుట్టుకతోటి ఆడపిల్ల ఉంటే 15,000, మగపిల్ల ఉంటే 12,000. ఆ విధంగా మనిషికి హెల్త్ ప్రాబ్లం ఉందంటే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు. ఈ ప్రభుత్వం కూడా వస్తుంది సీఎం రిలీఫ్ ఫండ్, ఇవ్వట్లే అని కాదు. ఈ ప్రభుత్వం ఇవ్వడానికి ఎలా అంటే అప్పట్లో 40 రోజులలో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేది, ఇప్పుడు పెడితే 6 నెలల వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రావట్లేదు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ల ఇష్యూస్ ప్రజల్లో వాళ్ళు కావాలని కుమ్మక్క అయ్యారు, అదయ్యారని చెప్పారు. ప్రజల్లో కుమ్మక్క అయితే కొన్ని వేలాది డబుల్ బెడ్రూమ్స్ కట్టించి తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందించింది. మరి మిగిలిన డబుల్ బెడ్రూమ్స్ ప్రభుత్వం లేకపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలినటువంటి డబుల్ బెడ్రూమ్లను ఎందుకు నువ్వు కుంపటిలా ఉంచుతున్నావు? ఎందుకు ఒక బూత్ బంగ్లా లాగా ఉంచుతున్నావు? ఎంతో ఆధునిక పద్ధతిలో కేసీఆర్ గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మంచి చెడ్ల గురించి ఆలోచించుకొని చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లను ఎందుకు నువ్వు చీకటి గృహాలుగా మారుస్తున్నావు? నీకు ప్రజలపైన అంత ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఉంటే నువ్వు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పథకం ముందుకు తీసుకొచ్చావు. మరి నీ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లని ఏ ఏరియాలలో కట్టించావు? నువ్వు ఎప్పుడో కట్టించినటువంటి ఇందిరమ్మ ఇల్లే ఈ రోజు ఒక బూత్ బంగ్లా లాగా మారిపోయినాయి. ప్రభుత్వం మారిపోయినా కూడా బూత్ బంగ్లా లాగా ఉన్నటువంటి ఇళ్లను పట్టించుకోకుండా ప్రజల కోసం వాళ్ళ ఇబ్బందులను ఆలోచించి డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారికే దక్కుతుంది. ఇప్పుడు జూబ్లీస్ కాన్ఫరెన్స్ లో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుంది అంటే పార్టీల పరంగా చూసుకుంటే ఏ పార్టీది వాళ్ళే జై కొట్టుకుంటారు. నా పార్టీ నాదే జై అంటారు, నీ పార్టీని నీదే జై అంటారు. కానీ ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో ఇదే జూబ్లీస్ నియోజకవర్గానికి వెళ్ళి మా నియోజకవర్గంలో 7 డివిజన్స్లలో మాగంటి గోపీనాథ్ గారు, దివంగత మాగంటి గోపీనాథ్ గారు చేపట్టినటువంటి అభివృద్ధులని మేము నోటిపైన చెప్పగలుగుతాం. వాళ్ళు ఏం చేశారు చూపెట్టమనండి. బై ఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్ వస్తే పబ్లిక్ కి న్యాయం జరగాలి. ఇప్పుడు మా స్థానికంగా రహమత్ నగర్ డివిజన్ లో మాకు చెప్పుకోదగ్గ ఘనత ఉంది. మాకు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, దళిత్ స్టడీ సర్కిల్ కావచ్చు, వాటర్ రిజర్వాయర్ కావచ్చు,
ఎన్నో ఏళ్లుగా గత 30 సంవత్సరాలుగా కార్మిక నగర్ ప్రధాన రహదారిలో పూరి గుడిసెలు వేసుకొని ఎంతో మంది బీద ప్రజలు ఉన్న వారికి పక్కా గృహాలు ఇచ్చారు. ఆ విధంగా ప్రతి బస్సులో సీసీ రోడ్లు, సివరేజ్ లైన్లు, కరెంటు, అసలు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఆ అధికారం ఉన్నదా లేదా, ఈ మనిషి పార్టీ మనిషా కాదా అనకుండా జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రతి బస్తీకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో నాయకులు ఎవరున్నా కూడా బస్తీ ప్రజలు వచ్చి ఈ విధంగా మాకు బాధ ఉంది అంటే దానికి ముందుకు తీసుకెళ్లి అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు జరిపించినటువంటి ఘనత కేవలం మాగంటి గోపీనాథ్కే. మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు గతంలో నాకున్నటువంటి రాజకీయ అనుభవంలో, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవుడు ఒక పూజ చేసి మాకు న్యాయం చేసిందంటే ఆ ఘనత కేవలం పీజీఆర్ గారికే దక్కింది. ఆ పీజీఆర్ తర్వాత ఏ నాయకుడికి దక్కలేదు. అలాంటి ఘనత దక్కిందంటే మాగంటి గోపీనాథ్ గారికి. బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఇప్పుడు అన్ని పార్టీలు ఇప్పుడు మేము పోటీ చేస్తాం అంటాం. మీరు ప్రజలకు ఏమి ఎలగబెట్టిరని చెప్పి మీకు ఓటు వేయాలా మేము చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నా ఇంట్లో వృద్ధాప్య పింఛన్ వస్తుంది. మా నాన్నగారికి, మా అమ్మగారికి స్వర్గీయులు అయిపోయారు మా నాన్నగారు, మా అమ్మగారికి వితంతు పెన్షన్ వస్తుంది. ఆ విధంగా మీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏమి మేలు జరిగింది? మీ అమ్మకు కనుక పింఛన్ ఏమైనా పెరిగిందా? ప్రజాపాలన ఏం పెరిగింది? అప్పట్లో బహిరంగ సభలో చెప్పిండు, నేను గెలవగానే మొదటి సంతకాలు దీనిపైన చేస్తున్నాను, దానిపైన చేస్తున్నాను. 2000 పోతే 4000 వేలు పెట్టి చూపెట్టాడు. ఆ 4 వేలే కనిపిస్తున్నాయి కానీ వేలు జేబులలోకి రావట్లేదు ఎవరికి కూడా. ఇప్పుడు పేద ప్రజలు ఏదైనా కూడా పెడితే అంటే ఆశ అంటారు, కొడితే అంటే భయం అంటారు. ఆ విధంగా ప్రజలు నమ్మిరు ప్రభుత్వాన్ని నమ్మి కాబట్టి అతన్ని గెలిపించారు. గెలిపించిన దానికి నువ్వు ఎవరికి కూడా ఒక న్యాయం చేసింది లేదు. 100లో 10% న్యాయం చేస్తంటే మిగతా 90% అందరు అన్యాయమైన వాళ్ళే కదా. ఆ అన్యాయమైన వాళ్ళ దగ్గరికి ఈ రోజు వెళ్ళండి, డోర్ టు డోర్ వెళ్ళండి. మీరు తెలంగాణ రాష్ట్రానికి మొత్తం అవసరం లేదు, కేవలం జూబ్లీస్ నియోజకవర్గంలోనే మీరు సర్వేలు చేయించండి. మా నియోజకవర్గంలో అభివృద్ధికి మారు పేరు కేర్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ తప్ప ఏ నాయకుడు పేరు వినపడలేదు ఇన్ని సంవత్సరాలుగా. ఈ రోజు ఏ నాయకుడు వచ్చినా కూడా మేము ఆశిస్తున్నాము అలాంటి నాయకుడు మాకు రావాలి కదా. కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారు? ఎవరైనా రాని. బీజేపీ నుంచి ఎవరు వస్తారు? ఎవరైనా రాని. వచ్చిన వాళ్ళన్నిట్లలో ఒక ఐడెంటిఫై చేస్తాము, వీళ్ళు అలాంటి వ్యక్తి ప్రజలకు న్యాయం చేయగలుగుతాడా, చేయలేడా. అలాంటి వాళ్ళు ఉన్నవారు నేనే ఆలోచించను కాకుండా ప్రజలు కూడా ఆలోచిస్తారు. వీళ్ళు గత ప్రభుత్వంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా ప్రజలకు న్యాయం చేసింది అంటే ప్రజలే తీర్పిస్తారు కదా నీకు. ప్రజలని వెంట నడుస్తారు, ప్రజలని ఓట్లు వేసి గెలిపిస్తారు. చూద్దాము బై ఎలక్షన్స్ లో ఎన్నో పార్టీలు తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని పార్టీలు ఎన్ని ముందుకొచ్చినా కూడా ఇప్పటికి కూడా మాగంటి గోపీనాథ్ గారి తరఫున మేము మా కార్యకర్తలం బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం ఏమంటే, మా నాయకుడు మా మధ్యలో లేడు, మా నాయకుడు చేసినటువంటి అభివృద్ధి మా మనసులో ఉంది, మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాము, మేము ప్రజల్లో ఏకమై ప్రజల ముందుకు తీసుకెళ్తాము. మా తరపున మేము కోరుకునేది ఏంటంటే, ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డా గానీ మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి దివంగత శ్రీ మాగంటి గోపీనాథ్ గారి సతీమణికి మాగంటి సునీత గారికి టికెట్ నిచ్చి మేము ఇతను చేసినటువంటి అభివృద్ధి పథకాలనే ముందుకు తీసుకెళ్లి ప్రజలకు అడిగి మేము ఓటు అడుగుతాము. మీరు కూడా అడగండి. మీరు మీ ప్రజలకు ఏ విధంగా అయితే మీరు ఓటు అడగడానికి వస్తారో వాళ్ళే నిలదీస్తారు, వాళ్ళే తీర్పిస్తారు. బై ఎలక్షన్ కాదు కదా, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా భయపడడానికి మేము బీఆర్ఎస్ నాయకులం వెనకాడము. మాగంటి సునీత గారికి టికెట్ తెప్పించుకొని గెలిపించి ఈ యొక్క తెలంగాణలోనే ఒక అత్యంత నియోజకవర్గం చాలా హైలైట్ అంటే జూబ్లీస్ నియోజకవర్గం. ప్రతి పార్టీ కూడా ఈ యొక్క నియోజకవర్గం మీద కన్నేసింది, జూబ్లీస్ లో గెలవాలి. ఆ గెలవాలి అనుకుంటే గెలవడానికి అర్ధరాటుగా మాగంటి గోపీనాథ్ గారు గత 3 తరాలుగా అతను చేసినటువంటి సేవలను ఏ ప్రజలు కూడా మర్చిపోలేరు, ఏ ఆడపడుచు కూడా మర్చిపోలేదు. కాబట్టి మాగంటి గోపీనాథ్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రజలు ఎప్పుడు కూడా తప్పు చేయలేరు కూడా. ఇక ముందైనా కూడా ఇప్పుడైనా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మాకు ఏ నాయకుడైనా కూడా ముందుకొచ్చి మా పార్టీకి ఈ పర్సన్ మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు అని అంటే మేము ప్రతి ఒక్కరు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే మా బీఆర్ఎస్ నాయకుల తరఫున ఏంటంటే, మా దివంగత మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలను మా దృష్టిలో పెట్టుకొని తదుపరి మా పార్టీకి మా తరఫున మేము కోరుకునేది ఏంటంటే, వారి సతీమణి సునీత గారికి టికెట్ ఇస్తే మేము మళ్ళీ కూడా ప్రజల్లో ముందుకెళ్లి వారు చేసినటువంటి అభివృద్ధులు చూపెట్టి
ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గ టికెట్ ని గెలిపించి మళ్ళీ మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గ టికెట్ ని మేము గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి కోరుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.